సంబంధించినటువంటి చట్టాలను వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన సత్యసాయి జిల్లాలో కూడా జిల్లా సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి మూడవసారి వచ్చిన తర్వాత గతంలో 2 సార్లు ఏ విధంగా అయితే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ చట్టాల విషయం కానీ కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కోడ్ల విషయంలో కానీ ఏమాత్రం అడుగు ముందుకు వెనక్కి తగ్గుకోకుండా దానిని అమలు చేయడం కోసం 3వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కనీస వేతనాలకు సంబంధించినటువంటి కానీ లేదా ఇప్పుడు చట్టాల విషయంలోనే చూస్తే ప్రధానంగా కార్మికులకు నష్టం జరిగే విధంగా గతంలో 100 సంవత్సరాల క్రితం పోరాటం చేసి 8 గంటల విధానాన్ని మనం సాధించుకుంటే ఈ రోజు 12 గంటల విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది రోజుకు 172 రూపాయలు ఇస్తే వీళ్ళకు ఎక్కువ అదేను అని చెప్పేసి చెప్తా. అంటే 172 రూపాయల ప్రకారంగా నెలకు 5,200 రూపాయలు ఇస్తే చాలు అని చెప్తోంది. ఈ రోజు 5,200 రూపాయలతో ప్రధానమంత్రి 1 గంట సేపు ఆయన జీవనం కొనసాగిస్తాడా అని మేము అడుగుతున్నాం. అంటే కార్మికుల పరిస్థితి ఒక రకంగా, ఉద్యోగుల పరిస్థితి ఒక రకంగా, ఆయన వరకు వచ్చేదలకేనేమో రోజుకు లక్షల రూపాయలు మాత్రం ఆయనకి కావాలా? అంటే ఎవరు సొమ్ము ఇదంతానని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లనే కార్మికులకు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల కోసమా లేదా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి మీరు వస్తున్నారా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అందుకని ఉద్యోగ కార్మికుల సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈ నిరసన ఉంది. అట్లనే మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఉద్యోగ కార్మికుల పట్ల బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించి మా కార్మికుల్ని మేము పనిలో పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా అట్లా చేస్తే అది తప్పని సిఐటిగా మేము ఖండిస్తున్నాం. ఎవరైతే పనిలో ఉన్నారో వాళ్ళనే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే అనేక సమస్యలు ఉన్నాయి జిల్లాలో. మున్సిపల్ కార్మికులు 5 మంది చనిపోయి దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. కలెక్టర్ గారు పట్టించుకోరు, ఏ అధికారి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళ కుటుంబాల్లో రోడ్డును పడినాయి, వాళ్ళని దిక్కిసరి చూడలేరు. ఈరోజు సత్యసాయిలో కానీ మున్సిపాలిటీలో కానీ వేతనాలు అతని స్వచ్ఛ భారత్ లో దాదాపు చూస్తే 3 నెలల నుండి 12-15 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళతో పని చేపిస్తున్నటువంటి పరిస్థితి. జీతాలు ఇవ్వకుండా కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు? కనీస ఆలోచన లేకుండా అధికారులు ఆ రకంగా ఒత్తిడి తీసుకొని వచ్చి చేస్తున్నారు. ఏదైనా కార్మికులు ఇబ్బంది మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అడుగుతున్నది ఒకటే, కనీస వేతనాలు ఉద్యోగులకు ఇవ్వాలా, వాళ్ళకి భద్రత కల్పించాలా. ఆ పద్ధతుల్లో చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భవిష్యత్తులో మా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కార్మికుల ఐక్యత